అమ్మా జయంతి, గోల చేస్తుంది వీళ్ళు కాదమ్మా. అసలు ఈ వ్యవహారం ఇక్కడ దాకా రావడానికి కారణం ఈ స్కామ్. అదే ఈ శ్యామును మనందరం సామాన్య అనుకోవడానికి కారణం నీ మొగుడు, ఈ నాగ్గాడు. రేయ్, నేను ఇటు మాట్లాడుతుంటే అట్టేడు చూస్తావేంట్రా? చెప్పు, ఇప్పటికైనా వీళ్ళందరూ ముందు నిజం చెప్పు. ఈ అమ్మాయి సామాన్య. ఇన్నాళ్ళు మన కుటుంబం మొత్తాన్ని మోసం చేస్తూ దాచిన నిజాన్ని ఇప్పటికైనా దేవత లాంటి వదిన గారి ముందు బయట పెట్టరా నాగ్గా. నాగు, మీ బాబాయ్ చెప్తుంది నిజమేనా? నిన్నే అడుగుతున్నాను, ఈ అమ్మాయి సామాన్య కాదా? చూడండి, పెద్దవాళ్ళు మీరు మాట్లాడుతుండగా మధ్యలో నేను కల్పించుకుంటున్నందుకు ఐఎమ్ సారీ. బట్ ఇక్కడ మీరు నిలదీయాల్సింది మీ అబ్బాయిని కాదు, నా కూతురి పేరుతో చలామణి అవుతున్నా అదిగో దాన్ని. హే, ఇక్కడ పెద్దవాళ్ళందరూ చూస్తున్నారు, బొత్తిగా నువ్వెవరో చెప్పు. మామ్, బుద్ధి మంచి వాళ్ళకి మనుషులకి ఉంటుంది, ఇలాంటి క్రిమినల్స్ కి కాదు. ఏంటే చూస్తున్నావు? నా పేరుని నా ప్లేస్ ని వాడుకున్నావు. చాలా తెలివిగల దానివే. అవును, ఆ రోజు రెస్టారెంట్ లో ఏంటి అన్నావు? నేనెవరో తెలుసా అని చాలా గర్వంగా కదా అన్నావు. అందరి ముందు ఎగిరెగిరి పడ్డావు కదే. ఎస్, యూర్ రైట్. నువ్వెవరో ఇక్కడెవ్వరికి, ఇంక్లూడింగ్ మీ, ఎవ్వరికి తెలీదు. కమోన్, ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకో నువ్వెవరో. ఎస్, చెప్పవే నువ్వెవరో. కమోన్, స్పీక్ అవుట్. నువ్వు సామాన్యవా? నా పేరు చెప్పుకుంటే మాత్రం నువ్వు నేనైపోతావా? అబ్బో, పులితోలు కప్పుకున్నంత మాత్రాన మేక పులవుద్దా అమెరికా పాపా? ఎగ్జాక్ట్లీ. ఆ రోజు ఏంటి అన్నా? నీ ఈగో ఏదన్నా ఉంటే నీ ఇంట్లో చూసుకో అని కదా అన్నా? లుక్, ఇది నా ఇల్లు. నేను కోడలిగా అడుగు పెట్టాల్సిన ఇల్లు. ఇప్పుడు అడుగుతున్నా, నా ప్లేస్లో నువ్వేంటే? కరెక్ట్ బేబీ, అలా అడుగు. చెప్పు, ఇక్కడ నీకున్న రైట్స్ ఏంటి? నా పేరు యూజ్ చేసుకొని ఈ ఇంట్లోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడమా? ఈ ఇంట్లోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడమా? ఎందుకు వచ్చావు ఇంట్లోకి? అలా అడిగితే ఏం చెప్తుంది బేబీ? యు నో వన్ థింగ్, తెలుగులో ఒక సేయింగ్ ఉంది, మనిషికొక మాట కొట్టుకొక దెబ్బ అని. యూర్ రైట్ మామ్. ఆ రోజు నేను తప్పు చేశానని సారీ చెప్పమని నా గురించి చాలా తప్పుగా మాట్లాడావు. ఈ రోజు నువ్వు ఇక్కడ ఈ ఇంట్లో చేస్తున్న పెద్ద తప్పుకి నేనే చేయాలి. నీ చెంప పగలు కొట్టాలని ఆ రోజే డిసైడ్ అయ్యాను. బట్ మిస్ అయ్యా. ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ లో డైరెక్ట్ గా దొరికావు. చెప్పవే, నా పేరెందుకు వాడుకున్నా? నా పేరును స్పాయిల్ చేయడానికా, లేక ఈ ఇంటిని స్మాష్ చేయడానికా? చెప్పవే.
హౌ డేర్ యూ టు స్లాప్ హర్? ఆడదానివైపోయావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. మిస్టర్ సూర్య, లిమిట్స్ క్రాస్ చేస్తుంది అది. మీ అందరినీ నా కూతురి పేరుతో మోసం చేస్తుంది అది. దాంతో నిజం చెప్పించడానికి నా బేబీ దాన్ని కొట్టింది. అది అర్థం చేసుకోకుండా Will you shut your mouth? Will you shut your mouth? Shut your mouth? Shut your mouth? సూర్య, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నావు. నేనే సామాన్య. ప్రూఫ్ ఏంటి? తను సామాన్య కాదు, నువ్వే సామాన్య అంటానికి ప్రూఫ్ ఏంటి? ఎందుకైనా మంచిది, పరిస్థితి ఎటుపోయి ఎటొచ్చినా ఇప్పుడు జయంతి ఫోను ఆన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏంటి మాట్లాడరేంటి? వెర్ ఇస్ ద ప్రూఫ్స్? వీసా, పాస్పోర్ట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. నో ప్రూఫ్స్. ఏం లేవు మీ దగ్గర, ఏం లేవు. అవునా? ఓ దెన్ ఇట్స్ ఓకే. ఇప్పుడే హోటల్కి వెళ్ళి మీకు కావలసిన ప్రూఫ్స్ తో తిరిగి వస్తాను. కామన్ బేబీ. అయ్యో, ఈ మాత్రం దానికే హోటల్ దాకా ఎందుకు సామాన్య తల్లి గారు? ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా జయంతి మీతో ఫోన్లో మాట్లాడేది కదా, ఇప్పుడు అదే నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. అప్పుడు తేలిపోద్ది ఎవరు సామాన్యం. అంతే, You are right. మీరు ఫోన్ చేసి మాట్లాడండి. ఎక్కడబ్బా? ఎవరిది? అరే అమ్మ జయంతి, నీ ఫోన్ నా దగ్గర ఉందమ్మా. ఇందాక నువ్వు హడావుల్లో నీ ఫోన్ అక్కడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయావు. నేను నీకు తీసుకొచ్చి ఇద్దాం అనుకునే లోపు ఇదిగో ఈ స్కామ్ బయటపడింది. అదే నెంబరో కదా చూసుకోండి ఒకసారి. అవును, ఇది సామాన్య వాళ్ళ అమ్మ నెంబరే. అమ్మా ఏంటిది? అవునరా, సామాన్య వాళ్ళ అమ్మతో నేను మాట్లాడేది ఈ నెంబర్లోనే. జయంత్ గారు, ఇప్పుడు అర్థమైందా? నా కూతురే సామాన్య, అది సామాన్య కాదు అని. అర్థం కాకపోవడం ఏంటి మామ్? ఇంత క్లియర్ గా మ్యాటర్ క్లియర్ అయితే మ్యాటర్ ఇంకా నాట్ అండ్ ఇప్పుడే స్టార్ట్. యూ సామాన్య ఓకే, షీహు మరి తేలాలి కదా. ఎస్, హీస్ రైట్. అందరూ అలా చూస్తారేంటి? డిసైడ్ చేయండి. అయ్యో, ఇదే కదా నేను మొదటి నుంచి చెప్తుంది. మా అమ్మాయి సామాన్య కాదు సమంత అని. శామ్, ఏంటిది? సూర్య, నువ్వాగు. ఏంటిది? నువ్వు సామాన్యవి కాదా? సమంతావా? నిన్నే అడుగుతున్నాను, నిజం చెప్పు. ఎవ్వరు నువ్వు? సమంతవా సామాన్యవా? చిన్న మావయ్య, వీళ్ళందరికీ నేనెవరో తెలీదా? మీరు చెప్పలేదా? చెప్పండి చిన్న మావయ్య. ఇంట్లో అందరికీ నేను తెలుసని, తెలిసే నన్ను హక్కున చేర్చుకున్నారని, ఈ ఇంట్లో ఉండటానికి యాక్సెప్ట్ చేశారని అనుకున్నాను. ఇక్కడ ఏంటేంటో జరుగుతుంది. అన్నీ అనుకూలిస్తే ఏమో శామ్ చివరికి నా కోడలవుతుందేమో చూద్దాం.
కానీ ఈ గొడవ మాత్రం ఆకూడదు స్వామి. ఏమండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? శామ్ ఏంటేంటో అంటోంది. ఇంట్లో అందరికీ తనెవరూ చెప్పలేదా అని మిమ్మల్ని అడుగుతోంది. చెప్పండి, ఏంటిదంతా? నానా సూర్య, మీ నాన్న చూస్తే ఉలుకు పలుకోలేదు. కనీసం నువ్వైనా చెప్పురా. అమ్మా శామ్, ఎవరు చెప్పడం కాదమ్మా, నువ్వు చెప్పు. నీ నోటితో నిజం చెప్పు. అసలు ఇదంతా నేనెవరో మీ అందరికీ తెలిసే నా మీద ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారనుకున్నాను. ఎవరికి నేనెవరో ఎవరి కూతురునో తెలియదని నాకిప్పుడే తెలిసింది. No one identified me. నన్ను లవ్ చేసిన సూర్యకి కూడా నేనెవరో తెలియదని నాకిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నన్నెవరూ గుర్తించకపోయినా అమ్మమ్మగా కనీసం నువ్వైనా గుర్తించావు కదా. నేనెవరో అట్లీస్ట్ నువ్వైనా అందరికి చెప్పమ్మమ్మా. అలా చూస్తావేంటమ్మమ్మా? నా ఫేస్ చూస్తే అయినా నేనెవరో నీకు తెలియలేదా? నన్ను గుర్తుపట్టలేదా? నన్ను చూస్తుంటే మా మామ్ని చూస్తున్నట్లు నీకు అనిపించట్లేదా అమ్మమ్మ? మా మామ్ పోలికలు నాలో కనిపించట్లేదా అమ్మమ్మ? అమ్మ మనసుతో చూస్తే నేనెవరో నీకు అర్థం అవుతుందమ్మమ్మ. నువ్వు అడుగడుగునా నలిగా
కళ్యాణి కూతుర్ని I'm daughter of Chris Williams. Yes, Mama. I'm Samantha Williams Vajrapati. కళ్యాణి నీ కన్న కూతురు కళ్యాణి. ఆ కళ్యాణి కన్న కూతుర్ని అమ్మమ్మ. నువ్వు కళ్యాణి కూతురువా? శ్యామ్, నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నా ఇంకా కళ్యాణ్ కూతురు అని అడుగుతావేంటమ్మా? వామ్మో వామ్మో, మోసం, దగ, కుట్ర, దారుణం, దారుణాది దారుణం. వామ్మో 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 వామ్మో. వదిన గారు విన్నారు కదా, 1కి 4 సార్లు చెప్పింది సమంతా విలియమ్స్ వజ్రపాటి అని. అది కూడా ఎంతో గొప్పగా గర్వంగా చెప్తుంది. పైగా కళ్యాణి కూతురునని ఘనంగా చెప్తుంది. విన్నారు కదా, అందరూ విన్నారుగా. ఎవరినో ప్రేమించి ఇంట్లో వాళ్ళకి మాట మాత్రం కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే లేచిపోయినా అదిగో ఆ కళ్యాణి కూతురంటిది. కళ్యాణి కూతురంటిది, కళ్యాణి కూతురంటిది, కళ్యాణి కూతురంటిది. అన్నయ్య పరువు, మీ గౌరవం, ఈ వజ్రపాటి వంశం పరువు ప్రతిష్ట నడి వీధిలో మంట కలిపి లేచిపోయిన దాని కూతురంట. ఆ కళ్యాణి కూతురంటిది. అరే, ఆ కళ్యాణి కూతురు మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తుంటే మీరు ఎలా వినగలిగారు వదినా? మీ రక్తం సలసలా కాగిపోవట్లేదు? ఆత్మాభిమానం మీద చావు దెబ్బ కొట్టినట్టు అనిపించట్లేదు? ఇవాళ ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూస్తున్న బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరూ థు, ఛీ అని మన వజ్రపాటి వంశం మీద కాండ్రించి ఉమ్మేరు. ఇదా మీ వజ్రపాటి వంశం అని పక్కకెళ్ళి నవ్వుకోరు? ఇదిగో చెప్తున్నాను, ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, ఎలా తీసుకున్నా సరే, నాకు మాత్రం విషం తాగేసి స్వర్గంలో ఉన్న మా అన్న రంగారావు గారి దగ్గరికి వెళ్ళిపోవాలనుంది అంతే. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇంత దగానా, ఇంత కుట్ర! వామ్మో వామ్మో వామ్మో, ఈ వజ్రపాటి వంశం. వదిన గారు, నేనెవరిని మోసం చేయాలని డ్రీమ్ లో కూడా అనుకోలేదు. అలాంటి దాన్ని కూడా కాదమ్మమ్మ. చిన్నత్త, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నోరు ముయ్యవే. నువ్వు నా కోడలు అవుతావని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదే. నీ మీద ఈగ కూడా వాలనివ్వలేదు కదే. నీ మీద నేను, నా కొడుకు సూర్య అంత ప్రేమను చూపిస్తే నువ్వు ఈ రకంగా విషం కక్కుతావా? అమ్మా ఆగు సూర్య, నువ్వేం మాట్లాడద్దు. కన్న వాళ్ళని, అయిన వాళ్ళని, ఆత్మీయుల్ని, రక్త సంబంధాన్ని మంట గలిపి మీ అమ్మ నీ బాబుతో లేచిపోతే ఆ బాధని తట్టుకోలేక, ఆ అవమానం భరించలేక దేవుళ్ళంటి మా మామగారు గుండెపోటుతో చనిపోయారు.